ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరిగే తీరుతుంది. అలా అయితే మా ఇంటికి వెళ్ళాలని నేను రోజుకి 1000 సార్లు అనుకుంటున్నాను. అది జరుగుతుందా? జ్యోతి, ఈ అమ్మాయిని అస్సలు మార్చలేం. పదే పదే ఆ మాటే మాట్లాడుతుంది, చూసావా? సరే, ఇక ఆ విషయం గురించి మనం మాట్లాడొద్దు. ఈ రోజు నీ పుట్టినరోజని ఉదయాన్నే తెలుసుంటే గుడికైనా తీసుకెళ్ళుండేదాన్ని. సరే, రేపు నీకు ఫోన్ చేస్తాను. ఫ్రీగా ఉంటే మనిద్దరం గుడికి వెళ్దాం, సరేనా? నీలవేణి, దేని గురించి ఆలోచించకుండా అన్నయ్య రూంలోకి వెళ్ళి ఏం మాట్లాడకుండా ప్రశాంతంగా పడుకో, సరేనా? సరేమ్మా, మేము బయలుదేరుతాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. నీ పుట్టినరోజునైనా బాగా నవ్వొచ్చు కదా. నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఊరుకోండక్క. జీవితంలో అదృష్టం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. నీ జీవితంలో కూడా అదృష్టం తొందరలోనే వస్తుంది. ఆ నమ్మకంతోనే ఉండు. సరే, మేం వెళ్ళొస్తాము. వెళ్దాం పదండి. వెళ్ళొస్తాం నీలవేణి. తారకేంటి ఇలా చేశాడు? దాన్ని తీసుకొచ్చి పెద్ద మహారాణిలా కూర్చోబెట్టాడు. అందరూ కలిసి కేక్ కట్ చేసి కిరీటం పెట్టడం తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. ఇప్పుడు బాధపడు. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను దాన్ని తొక్కి పెట్టాలి, చనువు ఇవ్వకూడదని? విన్నావా? అదేం ప్రాబ్లం కాదు. అది మన మాటకి కట్టుబడి ఉన్నంత వరకు ఏమీ జరగదని అన్నావు కదా. ఇప్పుడు చూడు, అదే మహారాణిని ఈ రోజు దానికి కిరీటం పెట్టేశాడు. అది మహారాణి అయితే మరి నువ్వు నేను ఎవరక్కా? దాని కింద పని చేసే పని మనుషులమా? రోజు రోజుకి తారక్ గడు ఓవర్ చేస్తున్నాడు. కొంచెం కాదక్కా, చాలా చాలా ఓవర్ చేస్తున్నాడు. వాడు ఇలాగే కంటిన్యూ చేస్తే తన మనసులో ఆటోమేటిక్గా అది మహారాణి అని ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. రేపు తారక్ ని తన కంట్రోల్లో పెట్టుకుని మనల్ని ఎదిరించి మాట్లాడదని గ్యారెంటీ ఏంటక్కా? ఇప్పటికే నాన్నైతే పూర్తిగా నీలవేణి భజన చేస్తున్నారు. ఇక తారక్ కూడా దానివైపే ఉన్నాడని అర్థమవుతుంది. ఇలానే జరిగిందనుకో ఈ ఇంట్లో అది ఉంటుంది, కానీ మనం ఉంటామా లేదా అనేది తెలియట్లేదు. దానికంత సీన్ లేదే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, అమ్మని ఏడిపించడానికి మాత్రమే వాడిలా చేస్తున్నాడు. కానీ ఈరోజు వాడు లిమిట్ దాటేశాడు. ఇప్పుడు నా కోపం అదే. ఇది వాడి ఆలోచన అనుకుంటున్నావా? కాదు, బల్ల గుద్ది చెప్తున్నాను. ఆ నీలవేణియే వాణ్ణి మొత్తం దాని కంట్రోల్లో పెట్టుకుంది. నువ్వు చెప్పింది నిజమని అనుకుందాం. మరెందుకు అది ఆ కిరీటాన్ని తీసిపారేసి నేను మహారాణిని కాదు, ఈ ఇంటి పని మనిషిని అని చెప్పింది? అక్క, అది ఊరికే డ్రామాలాడుతుందక్కా. సరే వదిలే, చూద్దాం. అది అతి త్వరలోనే గుండె పగిలి ఏడ్చేలా ఏదో ఒకటి చేద్దాం. సరే పద, బయట అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే. అక్క, నువ్వు పిలువక్క. ఆగవే, రా. అమ్మా, ఇంకా కోపంగా ఉన్నావా అమ్మా? లేదే, నాకు హ్యాపీగా జాలీగా ఉంది. మీకు సంతోషమేనా? అది కాదమ్మా, నా ఒళ్ళంతా రగిలిపోతోంది. అమ్మా, తారక్ ఇలా చేస్తాడని మాకు తెలీదమ్మా. తెలిస్తే మాత్రం ఏం చేసేవాళ్లే మీరు? ఏం చేస్తారు చెప్పండి. అది కదా ఈరోజు. వద్దు, నాతో ఏం మాట్లాడకండి, వెళ్ళండి. నన్ను టెన్షన్ పెట్టకుండా ఇక్కడ నుండి వెళ్ళండి. అమ్మా అమ్మా అమ్మా, ఇప్పుడెందుకమ్మా కోపడుతున్నావు? మేమేమైనా దానికి సపోర్ట్ చేసామా చెప్పు? ఇలా జరుగుతుందని మాకు మాత్రం తెలుసా? తెలుసుకోవాలే, ఖచ్చితంగా తెలుసుకుని ఉండాల్సింది. వాళ్లతో పాటు మీరు కూడా ఈ ఇంట్లోనే ఉన్నారు కదా. ఏ పని పాట లేకుండా ఖాళీగానే ఉన్నారు కదా. ఇద్దరు శుద్ధ పూసలు దేనికి పనికిరారు. హే, అది ఇంట్లో అడుగుపెట్టి ఎన్ని రోజులైంది చెప్పండి? ఎన్ని రోజులైంది? ఒక్క రోజైనా దాన్ని ఇంట్లో నుండి గెంటేయడానికి ఏదైనా ఒక్క ప్లాన్ చేశారా మీరు? లేదు కదా. వేస్ట్, శుద్ధ వేస్ట్.
మీరు టోటల్ వేస్ట్ మీరు. వెళ్ళండి, నా కళ్ళ ముందు నిలబడమాకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అమ్మా, ఏయ్, రావే. హే బర్త్డే బేబీ, నా దగ్గరే నీ పుట్టినరోజుని దాచేశావు, కానీ నేను ఎలా కనిపెట్టానో చూసావా? నిజం చెప్పాలంటే నాకు తెలీదు. నీ ఆధార్ జిరాక్స్ నా పర్సులో ఉంది, అందులో చూశాను. అది కూడా నేను చూడలేదు, జ్యోతి నీ ఫ్రెండ్ తనే ఫస్ట్ కనిపెట్టింది. ఈరోజు నీ బర్త్డే అని కొంచెం ముందే చెప్పుంటే నిన్నెక్కడికైనా బయటికి తీసుకువెళ్ళేవాడిని కదా. ఎందుకు చెప్పలేదు? నాకే తెలీదు సార్. ఏంటి ఏంటేంటేంటేంటేంటి నీకే తెలీదా? నీ పుట్టినరోజు నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? మా పల్లెటూరులో ఇలా పుట్టినరోజులని పెద్దగా పట్టించుకోం సార్. అసలు మాకు గుర్తే ఉండదు. కానీ ఇక్కడైతే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. అలా అయితే ఇప్పటి వరకు నువ్వు పుట్టినరోజే చేసుకోలేదా? లేదు సార్. అంటే ఈరోజు నువ్వు కట్ చేసిన కేక్ నీ జీవితంలో మొట్టమొదటిసారిగా కట్ చేసిన బర్త్డే కేకా? అవును సార్, నేను కూడా అదే చెప్తున్నాను. ఏంటి నీలవేణి ఇలా ఉన్నావు? ఈరోజు నీ పుట్టినరోజు కదా, కొంచెమైనా నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. ఎప్పుడు చూసినా మూతి అని పెట్టుకుని ఉంటావు. ఓ సారీ సారీ. అయినా నువ్వెందుకు ఇలా ఉన్నావు? నా మొహమే అంత సార్. హే నో 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 నో, అలా కాదు. ఐ నో యూ, నాకు బాగా తెలుసు. నేను చెప్పనా నీ ప్రాబ్లం ఏంటో? నేను చెప్పనా? నీకు ఇక్కడ సంతోషంగా ఉండడం కుదరడం లేదు. ఎందుకంటే నీ చిన్న వయసు నుంచి ఈ బాధ్యతలన్నీ మోసి మోసి నీకదే ప్రాక్టీస్ అయిపోయింది. అన్నిటినీ ఒక బాధ్యతగా చేయాలి, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అందులోనే కదా నీకు తృప్తి, అదే కదా నీ సంతోషం. నేను చెప్పింది కరెక్టే కదా? నాకు తెలుసు ఇదే కరెక్ట్. నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. అందరితో చాలా మంచి వాళ్ళుగా ఉంటారు, కానీ వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళుగా ఉండడం మాత్రం తెలీదు. ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు, అనవసరమైన విషయాల గురించి బాధపడుతూ ఉంటారు. ఇలా జరిగితే ఏం చేయాలి, అలా జరిగితే ఏం చేయాలని చాలా ఊహించుకుంటారు. ఐ నో ఐ నో ఐ నో ఐ నో ఐ నో ఎవ్రీథింగ్. నువ్వు కూడా అదే కేటగిరీ కదా.